హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూ అయితే చూసారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసి అర్థం చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అదే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ అయితే రండి. వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. 9:16 రేషియోలో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి ఉంది కదా. చేసిన తర్వాత మీ పిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, 1 పిక్ ఒక 3 పిక్స్ని అయితే ఇలాగా ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీని అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇలా సేవ్ అయితే చేయండి. మళ్ళీ ఇది డిలీట్ చేద్దాం, ఇంకో పిక్ తీసుకుందాం. అలా ఒక 3 పిక్స్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసిన విధంగా కలర్ ఇలా క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వచ్చి కరెంట్ ఫ్రేమ్ అని ఉంది కదా పిఎన్జీని, అది ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఒక ఇమేజ్ లాగా అయితే సేవ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో సేవ్ అవుతుంది 9:16 రేషియోలో. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే చేంజ్ చేయండి. మీరు ఎక్స్పోర్ట్ చేశారు కదా ఇందాక, ఆ ఇమేజ్ని అయితే 9:16 రేషియోలో ఇమేజ్ని అయితే ఫస్ట్ దాంట్లో 1 పిక్ని 2 టైమ్స్ అయితే రీప్లేస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పిక్ చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, ఈ విధంగా అయితే చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇది కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్. లేయర్ మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ అయితే క్లిక్ చేయండి, ఇక్కడ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి మీరు ఎందాక చేసింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇమేజ్లో కూడా వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. సేమ్ ఇమేజ్ని అయితే రీప్లేస్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 3 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత 6.28 సెకండ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ దీని అయితే ఐ మార్క్ అయితే ఆఫ్ చేసుకోండి, నేను ఇచ్చిన పిక్ని. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ పిక్స్ అయితే యాడ్ చేయండి. మీ పిక్స్ అయితే యాడ్ చేయండి ఇలాగా. చూపిస్తున్నా కదా, ఒక 5 పిక్స్ దాకా అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత కింద ఐ మార్క్ అయితే ఆఫ్ చేశాను కదా, ఒక ఇమేజ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి, అవును ఫ్రెండ్స్. మీ పిక్స్ మీద అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేయండి, అంతే ఫ్రెండ్స్. సేమ్ ఒక 5 పిక్స్కి ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 1 2 3 4 5 ఇక్కడ కూడా 5 పిక్స్ అయితే యాడ్ చేయండి. 5 పిక్స్ దాకా అయితే యాడ్ చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసి ఐ మార్క్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు యాడ్ చేసిన పిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక లేయర్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ కలర్లో ఇవి అయితే పైకి అయితే తీసుకురావాలి. ఒక పిక్ పైన అయితే ఇలా తీసుకురావాలి ఫ్రెండ్స్. ఈ లేయర్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా అయితే 5 పిక్స్ చేయండి, యాడ్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకో ఇమేజ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఇదే ఎఫెక్ట్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కెమెరా అదే ఐ మార్క్ అయితే ఆఫ్ చేసుకోండి, పిక్ని హైలో పెట్టుకోండి. నెక్స్ట్ మీ పిక్స్ అయితే యాడ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను కింద ఎఫెక్ట్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి
కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన పిక్ మీద అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేయండి. ఇలా బ్యాక్ అయితే వెళ్ళింది కదా దూరంగా, 2 ఫింగర్స్తో ఇలా జూమ్ ఇన్ అయితే చేసుకోండి. మంచిగా ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోండి. ఒక పిక్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పిక్ని అయితే తీసుకున్నా, ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేశాను. ఈ విధంగా ఉందిగా ఫ్రెండ్స్, కొంచెం జూమ్ ఇన్ అయితే చేసుకోండి, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా 4 పిక్స్ యాడ్ చేసి వీడియోని అయితే 1080pలో ఎక్స్పోర్ట్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే 720లో అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.